మొత్తంగా ఏపీ సర్కార్ అంగన్వాడీలకు షాక్ ఇచ్చింది. 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ. పద్మ అయితే గడిచినటువంటి 26 రోజులుగా కూడా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీరికి షాక్ ఇచ్చింది. ఎస్మా చట్టాన్ని వీళ్ళపైన ప్రయోగిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 6 నెలల వరకు కూడా అమల్లో ఉండే విధంగా ఆదేశాలు అయితే ఇచ్చింది. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేస్తే ఇక్కడ అంగన్వాడీ కార్మికులంతా కూడా గడిచినటువంటి 26 రోజులుగా రోడ్డెక్కి తమ నిరసనను అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ఎస్మా ప్రయోగించడంతో పూర్తి స్థాయిలో కూడా అంగన్వాడీలు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పైన ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం భారీగా కూడా ఇబ్బందిగా ఉందని చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి వీరితోనే మాట్లాడదాం. దీనికి సంబంధించి ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏందమ్మా ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలో చేస్తున్నటువంటి సమ్మె నేపథ్యంలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఏ విధంగా చూస్తారు మీరు? ఎస్మా చట్టం ప్రయోగించడం అని అంటే అంగన్వాడీల మీద చాలా దుర్మార్గం అండి. ఇది ముఖ్యమంత్రి గారు అనుకుంటే చిటికలో ఈ సమస్య పరిష్కరించగలరు, కానీ పంతానికి పోతా ఉన్నారు. మరి ఎందుకనో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. అంగన్వాడీలది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. వీళ్ళే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కారు కాబట్టి వీళ్ళ మీద ఎట్లా ప్రయోగిస్తారు మాకు అర్థం కావటంలా. 60% సెంట్రల్ గవర్నమెంటు, 40% స్టేట్ గవర్నమెంటు భరిస్తూ బడ్జెట్ని కొనసాగిస్తుంది ఈ స్కీము. ఈ స్కీముల్లో ఇస్తున్నటువంటి ఈ బిల్లులు కానీ సరుకులు కానీ అట్లాగే జీతాలు కానీ సరిపోవటం లేదు. బడ్జెట్ పెంచండి, దాంతోపాటు మాకు వేతనాలు పెంచండి అనేదే మా డిమాండు. మేము ఒక నెల క్రితం ఇచ్చాం కదా సమ్మె నోటీసు, మరి దాన్ని పరిశీలించాలి కదా. మేము కూడా చట్టం చెప్తున్నాము. చట్ట ప్రకారమే మేము మీకు 15 రోజుల ముందు ఇచ్చి ఈరోజుకి 26 రోజులు మళ్ళా గడిచింది. అప్పుడు మీరందరూ మాట్లాడుకోవాలా. ఈ తల్లి పిల్లలు, గర్భవతులు, బాలింతలు, పిల్లల్ని అందరినీ కాపాడాలనేటటువంటి ఆరోగ్యపరమైనటువంటి సేవలు, ఆహారపరమైనటువంటి సేవలు, అట్లాగే చదువుల గురించి సేవలు చేయించాలని చిత్తశుద్ధి మీకు ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులు అందరూ మాట్లాడుకొని వెంటనే ఈ సమ్మెను విరమింపు చేసి ఉండేవాళ్ళు. తలుపులు పగలగొడతామని ఒకసారి, అట్లాగే విధుల నుంచి తొలగిస్తామని ఇంకొకసారి, మీ బదులు వేరే వాళ్ళని పెట్టుకుంటామని ఇంకొకసారి, ఆఖరాకి మీరు జీతాలు పెంచే పద్ధతి విషయం మానుకొని మర్చిపోయి ఎస్మా చట్టం ప్రయోగించడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. అసలు ఎట్లా అమలు చేస్తారు ఐసీడీఎస్ మీద? మీరు అసలు ఎవరు 5 సంవత్సరాలు ఉండిపోయేవాళ్ళు, మీరేంటి అసలు దీని మీద అమలు చేసేది? కాబట్టి ఇది చట్టరీత్యా నేరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఇంకా కూడా ఉన్నారు దీనికి సంబంధించి ఏదైతే ఇటు సిఐటియు వాళ్ళు కూడా దీని నాయకులు కూడా అంగన్వాడీలకి పూర్తి స్థాయిలో తమ ఇదిని కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ఇవాళ అంగన్వాడీలు 26 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో సమ్మెకి దిగినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి ప్రయోగించే పరిస్థితి ఉంది. ఎలా తీసుకోవచ్చు అంటారు? నది దాటక ముందు ఓడ మల్లయ్య, దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నాడంట జగన్మోహన్ రెడ్డి లాంటాడు. ఈరోజు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కన్నా 1000 అదనంగా ఇస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం పూర్తయినా నెరవేర్చకపోయింది జగన్మోహన్ రెడ్డి. పైగా వీళ్ళు నెరవేర్చనని అడిగితే వీళ్ళ మీద నిర్బంధాలు ఉపయోగించడం, జీవో నెంబర్ 2 తీసుకొని వచ్చి ఎస్మా ప్రయోగిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మహిళలు వాళ్ళ కళ్ళల్లో కన్నీరు నేను చేయలేను, మహిళా సంక్షేమమే నా ముఖ్యమని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు 1,55,000 మంది అంగన్వాడీలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా జీతాలు మేము బతకలేకపోతున్నాం, జీతాలు పెంచమంటే ఎస్మా ఉపయోగించి నిర్బంధం ప్రయోగించాలనుకుంటున్నారా? అంటే ఎస్మా ఉపయోగించి అత్యవసర సేవల కిందకి తీసుకొని వచ్చి వీళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించి రేపు ఎలక్షన్లో పోవాలనుకుంటా ఉన్నాడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆలోచించుకో. ఇటువంటి నిర్బంధాలు ఇవన్నీ అంగన్వాడీ ఉద్యమాల్లో చాలా చూశారు, అంగన్వాడీలు చాలా చూశారు. పెద్ద పెద్ద మొండి వాళ్ళని చంద్రబాబు నాయుడు లాంటి వారిని వంచి ఈరోజు జీతాలు పెంచుకునేటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇంకొకసారి మీరు ఇటువంటి ఉడత ఊపులకి బెదిరింపులకి పాల్పడొద్దు. వెంటనే అంగన్వాడీలు చర్చలకు పిలిచి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలా చేయని పక్షంలో ఈ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని చెప్తే నువ్వు ఎస్మా ఉపయోగించి జీవో నెంబర్ 2 ఉపయోగించి మా మీద నిర్బంధం ఉపయోగిస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఒకటే ప్రధానంగా కూడా అంగన్వాడీలు ప్రధానంగా చెప్తుండేది ఏదైతే అత్యవసర సేవల కింద తమని ఎస్మా చట్టాన్ని కింద తీసుకున్నారు. అయితే 26 రోజులుగా మేము ధర్నాలు చేస్తున్నాం, సమ్మెలు చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కూడా అంగన్వాడీలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మా, మీరు ఎప్పుడన్నా చూసారా అంటే రోడ్డుపైకి వచ్చి 26 రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు, ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు, విధుల్లోకి వెళ్తారా?
వెళ్ళామండి. గతం 26 రోజుల నుంచి మేము సమ్మెలో పాల్గొని ఉన్నాము. మేము సర్వీసులో ఇప్పటికి 38 సంవత్సరాల నుంచి సర్వీసులో ఉన్నాము. కానీ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా 26 రోజులు రోడ్లు ఎక్కిన పరిస్థితి మాకు ఎప్పుడు రాలేదు. కానీ జగన్ గారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే అంగన్వాడీల మీద ఉక్కుపాదం అయితే ప్రభుత్వం మోపిందని చెప్పి అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోజుల నుంచి అంటే 26 రోజులుగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తుంటే మా మీద ఎస్మా చట్టం ప్రయోగించి ఎలా అయినా సరే ఉద్యమాన్ని అణిచివేసే ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని చెప్పి అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని చట్టాలు ప్రయోగించినా కూడా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి ధర్నాలు సమ్మె కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. పద్మ, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ మురళి.